హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు దోస పిండితో గుంత పొంగనాలు 5 నిమిషాల్లో ఈజీగా ఎలా చేయొచ్చో చూసేద్దామా? అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోస పిండి, కరివేపాకు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దోస పిండిలో సాల్ట్, మిరియాల పొడి యాడ్ చేసి బాగా కలపండి. దోసపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా చేయకండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న శనగపప్పు, జీలకర్ర యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న పిండిని యాడ్ చేయండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా తిప్పుకోవచ్చు. రోస్ట్ అయ్యిందో లేదో ఇలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసి ఇంకో వైపుకి తిప్పండి. రెండో వైపు కూడా రోస్ట్ అయ్యిందో లేదో చెక్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, వేడివేడి పొంగనాలు రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇది అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.